హాయ్ అండి. ఈరోజు మనం ఎగ్ మిర్చి రోల్స్ ఎలా చేయాలో చూద్దాం. ఈ రోల్స్ పిల్లలకు, పెద్దలకు నచ్చుతాయి. ఇవి కారంగా ఉండవు. మనం మిర్చీలు కొనేటప్పుడే కారం లేని బోరా మిర్చీలు తీసుకోవాలి. అవి కారం ఉండవు. ఈ మిర్చిలోకి స్టఫ్డ్ ఎగ్ ఫ్రై చేసుకోవాలి. ఆ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. 3 గుడ్లు తీసుకుని వాటిని కొట్టి ప్యాన్‌లో వేసుకోవాలి. ఒక ఎగ్‌కి 3 రోల్స్‌లోకి సరిపడే స్టఫ్ రెడీ అవుతుంది. దాన్ని బట్టి మీరు ఎన్ని రోల్స్ చేస్తే ఎన్ని ఎగ్స్ పడతాయో చూసుకోండి. ఎగ్ వైట్, ఎగ్ యెల్లో కలిసేలాగా బాగా కలపాలి. చూస్తున్నారు కదా! ఇలా పూర్తిగా ఫ్రై అయ్యే వరకు కలుపుతూ వేయించాలి. ఎగ్ బాగా వేగే వరకు లో ఫ్లేమ్‌లో పెట్టి కలుపుతూ వేయించుకోవాలి. వేగిన తర్వాత వేరే బౌల్‌లోకి తీసుకోవాలి. మళ్ళీ ప్యాన్ పెట్టి 3 స్పూన్ల ఆయిల్ వేయాలి. ఆయిల్ ప్యాన్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలా చేయాలి. ఆయిల్ వేడైన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేయాలి. బాగా వేగే వరకు వేయించాలి. పచ్చిమిర్చి బాగా వేగడం వలన కారం తగ్గుతుంది. పచ్చిమిర్చి ముక్కలు వేగిన తర్వాత ఉల్లిపాయ తురుము వేసి బాగా వేయించాలి. ఉల్లిపాయ తురుము పచ్చి వాసన పోయేలా వేయించాలి. ఒక టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ ఉప్పు వేసి బాగా కలిపి పూర్తిగా కలిసేలా కలుపుతూ వేయించాలి. ఇప్పుడు అందులో ఒక టీ స్పూన్ గరం మసాలా పౌడర్, 2 టీ స్పూన్ల కారం వేసి కలుపుతూ వేయించాలి. కారం, మసాలా 2 బాగా వేగిన తర్వాత ముందుగా వేయించిన ఎగ్ ఫ్రై ఇందులో వేసి మొత్తం కలిసేలా కలపాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఫ్రై మొత్తం బౌల్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు మిరపకాయలు ఎలా కట్ చేయాలో చూద్దాం. పెద్ద సైజు మిరపకాయలు తీసుకోవాలి. వాటిని అటు ఇటు కట్ చేయాలి. వీడియోలో చూస్తున్నారు కదా! ఇలా అన్నమాట. ఇలా కట్ చేయడం వల్ల రోల్స్ చుట్టడానికి వీలుగా ఉంటాయి. అటు ఇటు కట్ చేసి మధ్యలో నిలువుగా కట్ చేయాలి. అన్ని మిరపకాయలు ఇలాగే కట్ చేయాలి. తర్వాత మిరపకాయ లోపల ఉన్న గింజలన్నీ పూర్తిగా తీసేయాలి. మిరపకాయ గింజల్లో కొంచెం కారం ఉంటుంది. ఇలా తీయడం వల్ల ఆ కారం కూడా ఉండదు. ఇప్పుడు కట్ చేసిన మిరపకాయల్లో నిమ్మరసం వేసుకోవాలి. దానికోసం 2 నిమ్మకాయలు కట్ చేసి మిరపకాయల్లో కొంచెం నిమ్మరసాన్ని పిండి చేత్తో స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మిరపకాయ కారం ఉండదు. పిల్లలకు కూడా నచ్చుతుంది. ఇప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న ఎగ్ ఫ్రైను మిరపకాయల్లో స్టఫ్ చేయాలి. ఫ్రైని అన్ని మిరపకాయల్లోని నింపి వాటిని దగ్గరగా నొక్కడం వలన రోల్ ఆకారం వస్తుంది. ఇలా అన్ని మిరపకాయల్లో ఫ్రైని స్టఫ్ చేసి పక్కన పెట్టుకోండి. వీడియోలో చూస్తున్నారు కదా! అదే విధంగా చేసుకోవాలి. ఇప్పుడు రోల్స్ తయారు చేయడం కోసం సగం గోధుమ పిండి, సగం మైదా పిండి అంటే ఒక కప్పు మైదా, ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని చపాతీ ముద్దలా కలుపుకోవాలి. దాన్ని చపాతీల్లా చేసుకోవాలి. ఎన్ని మిర్చీలు ఉన్నాయో అన్ని చపాతీలు చేసుకోవాలి. చపాతీలు పలుచగా, తక్కువ మందంగా చేసుకోవాలి. అప్పుడు క్రిస్పీగా ఉంటాయి. కట్ చేసిన మిర్చి కన్నా కొంచెం పెద్దగా ఉండేలా చపాతీలను ఒత్తుకోండి. స్టఫ్ నింపిన మిర్చిని చపాతీకి మధ్యలో పెట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా అటు ఇటు 2 వైపులా మడిచి మన వైపు ఉన్న పొరను మిర్చి మీదకు వేసి దాన్ని రోల్‌గా చుట్టాలి.
అన్ని స్టఫ్డ్ మిర్చీలను ఇదే విధంగా మడిచి రోల్స్‌గా చుట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రోల్స్‌ని ఫ్రై చేయడం కోసం పాన్ పెట్టి, పాన్ వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ పాన్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా పాన్‌ని తిప్పుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం చేసి పెట్టుకున్న రోల్స్‌ని వేసుకోవాలి. రోల్స్ పొరలు విడిపోకుండా జాగ్రత్తగా అటు ఇటు తిప్పుతూ స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టి వేయించుకోవాలి. లో ఫ్లేమ్‌లో పెట్టడం వలన లోపల పొరలు కూడా బాగా వేగుతాయి. లోపల పచ్చిగా లేకుండా తక్కువ సెగతో ఎక్కువసేపు వేయించాలి. పాన్ సైజుని బట్టి పాన్‌లో 3, 4 చొప్పున వేయించుకోవచ్చు. అన్ని రోల్స్ ఇదే విధంగా వేయించాలి. చుట్టూనే కాకుండా ఆ చివర, ఈ చివర కొనలు కూడా వేగే విధంగా నిలబెట్టి కూడా వేయించుకోవాలి. మధ్య మధ్యలో ఆయిల్ వేసి వేయించాలి. ఈ రోల్స్ ఎక్కువ ఆయిల్‌లో వేయించడం వలన స్టఫ్‌లోకి ఆయిల్ వెళ్ళి టేస్ట్ మొత్తం మారిపోతుందండి. వేగిన స్టఫ్ కాబట్టి మళ్ళీ ఎక్కువ ఆయిల్‌లో వేగితే స్టఫ్ మొత్తం ఆయిలీగా మారుతుంది. అందుకని ఎక్కువ ఆయిల్‌లో వేయించకూడదు. రోల్స్‌ని ఇలా తక్కువ ఆయిల్ వేసి వేయించడం వలన మంచి టేస్ట్ వస్తుంది. ఆయిలీగా ఉండవు. అన్నీ ఒకే కలర్ వచ్చేలాగా వేపి తీసి పక్కన పెట్టుకోండి. అంతేనండి. ఎగ్ మిర్చి రోల్స్ రెడీ. ప్రాసెస్ కొంచెం ఎక్కువే గానీ టేస్ట్ మాత్రం సూపర్‌గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింత మందిని చేరుతుంది. మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్‌లో తెలియచేయండి. మరిన్ని వంటల కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.